హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు చేసే లైక్ మరియు షేర్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ని ఇస్తాయి. మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం తులారాశి వారిపైన శని ప్రభావం ఎలా ఉంటుంది? పాజిటివ్గా ఉంటుందా లేదా నెగిటివ్గా ఉంటుందా? శని ప్రభావం ఎప్పుడు ముగుస్తుందో తెలుసుకోబోతున్నాం. తులారాశిలో జన్మించిన వారు ఈ మధ్యనే అర్ధాష్టమ శని యొక్క ప్రభావాన్ని పూర్తి చేసుకున్నారు. 2020లో మొదలయ్యి శని భగవానుడు మీ 4వ ఇంట్లోకి అంటే మకర రాశిలోకి ప్రవేశించాడు. అప్పటి నుంచి 2.5 సంవత్సరాల పాటు మకర రాశిలో ఉన్నాడు. 2023 అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది తులారాశి వారిపైన వీడింది. శని భగవానుడు మకర రాశి నుండి బయటకు వచ్చేశాడు. 2023 వరకు తులారాశి వారు 50% పాజిటివ్, 50% నెగిటివ్ రిజల్ట్స్ని చూశారు. అయితే ప్రస్తుతం శని భగవానుడు మీ 5వ ఇంట్లో ఉన్నాడు, అంటే కుంభరాశిలోకి ప్రవేశించాడు. శని భగవానుడు 5వ ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని పాజిటివ్ రిజల్ట్స్, కొన్ని ఎక్కువ నెగిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అందులో నెగిటివ్ రిజల్ట్స్ ఏంటంటే కొన్ని విషయాల్లో తులారాశి వారు పొరపాటున కూడా తొందరపడకూడదు. ఈ సమయంలో 7వ ఇంటిపైన శని భగవానుడు యొక్క దృష్టి ఉంటుంది కాబట్టి స్వయంకృత అపరాధాల వల్లే తులారాశి వారు నష్టపోతారు. ఎక్కువగా ఆవేశపడటం కానీ, తొందరపడి నిర్ణయాలను తీసుకోవటం కానీ, ఇతరులకు మాట ఇవ్వటం కానీ, ఇతరులకు మాట ఇచ్చి నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఉండటం కానీ, దానివల్ల ఇతరులు మిమ్మల్ని అపార్థం చేసుకోవడం వంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. స్వయంకృత అపరాధాలు చేయకుండా ఉండాలి. మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ నిర్ణయాలను సొంతంగా తీసుకోకుండా మీ కుటుంబంలో ఉన్న పెద్దవారితో కూడా చర్చించి సరైన నిర్ణయం తీసుకోండి. వ్యాపారంలో ఇబ్బందులను ఎదుర్కోవటం, ఆర్థిక నష్టాలు ఎదుర్కోవడం వంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వ్యాపారంలో ఇబ్బందులను ఎదుర్కోవటం అంటే ఆర్థిక నష్టాలను ఎదుర్కోవటం, ఇదంతా కూడా మీరు తొందరపడి నిర్ణయం తీసుకోవడం వలనే ఏర్పడుతుంది. ఉద్యోగంలో కూడా తొందరపడి మాట ఇస్తారు. మీకు సంబంధం లేని పనులలో జోక్యం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తులారాశి వారు ఈ నెగిటివ్ రిజల్ట్స్ అనేవి మీ పైన పడకుండా ఉండాలి అంటే మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి అంటే వీలైనంత వరకు వేరే వారి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. మీ పనులు పూర్తి చేసుకోవడంలోనే శ్రద్ధ పెట్టండి. వేరే వారికి సమయంలో మంచి చేద్దామని చూసినా సరే వారికి చెడుగానే అర్థమవుతుంది. అలాగే ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఏదైనా సహాయం అడిగినా సరే సహాయం చేయండి, కానీ ముందే ఆలోచించకుండా మాట ఇవ్వద్దు. అలా మాట ఇవ్వడం వల్ల నిలబెట్టుకోలేని పరిస్థితులు భవిష్యత్తులో ఏర్పడబోతున్నాయి. కాబట్టి తొందరపడి ఎవరికి కూడా మాట ఇవ్వద్దు. ఈ సమయంలో అంటే శని భగవానుడు 5వ ఇంట్లో ఉన్నంతకాలం, శని యొక్క దృష్టి అనేది 7వ ఇంటిపైన పడుతున్నంత కాలం కూడా మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఎక్కువ ధనాన్ని ఆశించి ఈజీ మనీపై ఇన్వెస్ట్ చేయడం లాంటివి చేయకూడదు. ముఖ్యంగా మధ్యవర్తిత్వం అసలు చేయకూడదు. సంతకాలు పెట్టడం లాంటివి కానీ, గొడవలలో మధ్యవర్తిత్వం చేయటం కానీ, ఈ సమయంలో ఇలాంటివి చేయడం వల్ల ఆ గొడవ అంతా కూడా మీ మెడకే చుట్టుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి తులారాశి వారు. ముఖ్యంగా తులారాశి వారు వాళ్ళ ఈ సమయంలో ఇతరుల ప్రలోభాలకు లొంగి కానీ వారి చేతుల్లో మోసపోయి ఆర్థికపరమైన చిక్కుల్లో ఇరుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో ఎక్కువ లాభాలను ఇచ్చే రిస్క్తో కూడిన పెట్టుబడులను పెట్టకండి. తక్కువ లాభాలు వచ్చినా సరే తక్కువ రిస్క్తో ఉండే పెట్టుబడులను పెట్టడం మీకు మంచిది. తక్కువ లాభాలు ఉన్నా నష్టం లేకుండా ఉండే వాటి మీద పెట్టుబడి పెట్టండి. శని భగవానుడు 5వ ఇంట్లో ఉన్నంతకాలం, శని దృష్టి 7వ ఇంటిపైన పడుతున్నంతకాలం కూడా తులారాశి వారు తొందరపడకూడదు. అలాగే ఇతరులకు మాట ఇవ్వకూడదు. కుటుంబ సభ్యులలో ఎవరైనా పోలీస్ కేసులలో కానీ, కోర్టు కేసులలో కానీ చిక్కుకున్నట్లయితే వీలైనంత సహాయం చేయండి. అంతే తప్ప ప్రత్యక్షంగా మాత్రం ఆ గొడవల్లోకి దూరొద్దు. ఖచ్చితంగా అది మీ మెడకే చుట్టుకునే అవకాశాలు ఉన్నాయి. మీ శ్రేయోభిలాషుల యొక్క సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళటమే కానీ, నమ్మిన వ్యక్తులు ఇచ్చే సలహాలను తీసుకొని ముందుకు వెళ్ళటమే మంచిది. తులారాశి వారు ఈ సమయంలో ముఖ్యంగా బంధువులను మాత్రం నమ్మకూడదు.
మీ స్నేహితులైనా బంధువులైనా సరే ఎవరైనా సరే కూడా గుడ్డిగా నమ్మొద్దు. వారు మంచివారు అయినప్పటికీ కూడా శని ప్రభావం అనేది పెద్దగా బాలేదు కాబట్టి మిమ్మల్ని వారు అపార్థం చేసుకోవడం కానీ వారిని మీరు అపార్థం చేసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. బంధువుల కారణంగా కానీ స్నేహితుల కారణంగా కానీ కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా శని భగవానుడి మీద దృష్టి అనేది 11వ ఇంటిపైన ఉంటుంది కాబట్టి వ్యాధుల నుండి కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో కూడా ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి తులారాశి వారు ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సరైన ఆహార నియమాలను పాటించడం కానీ యోగా చేయటం కానీ ప్రాణాయామం వంటివి చేయటం మంచిది. ఈ సమయంలో ఏదైనా తులారాశి వారికి ఆరోగ్య సమస్య వస్తే కోలుకోవడం అనేది చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. రికవరీ ప్రాసెస్ అనేది చాలా లేటుగా ఉంటుంది. పరీక్షల విషయంలో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా మీ లక్ష్యం మీదే దృష్టి పెట్టినట్లయితే ఖచ్చితంగా పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. మంచి ర్యాంకులను సాధించగలుగుతారు. 5వ ఇంట్లో శని భగవానుని యొక్క గోచారం కారణంగా ఆ ప్రభావం అనేది సంతానం పైన పడుతుంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువగా శని యొక్క నెగిటివ్ ఎఫెక్టు ఉండేది మూడు విషయాలపైన. ఒకటి మీ సంతానం, రెండవది మీ ఆరోగ్యం, మూడవది బంధువుల విషయంలో, అలాగే స్నేహితుల విషయంలో వారి వల్ల మీరు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో తులారాశి వారు శని భగవానునికి సంబంధించిన పరిహారాలను పాటించండి. దాని కొరకు ప్రతిరోజు కానీ వీలైనంత వరకు కానీ ప్రతి శనివారం శని భగవానుని ధ్యానించటం లేదా శని భగవానుని యొక్క బీజ మంత్రాన్ని 108 సార్లు పఠించటం కానీ, అది కుదరనట్లయితే శని స్తోత్ర పారాయణం చేయటం వంటివి, శని మంత్రం జపం చేయటం వంటివి మంచివి. వీటితో పాటుగా హనుమాన్ చాలీసాని కనుక మీరు పారాయణం చేసినట్లయితే లేదా విన్నట్లయితే శని యొక్క ప్రభావం అనేది మీ పైన తగ్గుతుంది. దైవ సంబంధిత పరిహారాలతో పాటు తులారాశి వాళ్ళు శని ప్రభావం తగ్గాలంటే వీలైనంత వరకు సేవ చేయటం మంచిది. బీజమంత్రం లేదా శని స్తోత్ర పారాయణం కంటే కూడా దానం చేసేవారిపైన లేదా సేవ చేసేవారిపైన శని భగవానుడు పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తాడు. కాబట్టి తులారాశి వారు మీ స్తోమతకు తగ్గట్టుగా శారీరక రూపాలు ఉన్నవారికి కానీ అనాథలకు కానీ వృద్ధులకు కానీ ఈ సమయంలో సేవ చేయటం వల్ల శని భగవానుని యొక్క ప్రభావం అనేది తగ్గుతుంది. పరీక్షల విషయంలో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా మీ లక్ష్యం మీదే దృష్టి పెట్టినట్లయితే ఖచ్చితంగా పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. మంచి ర్యాంకులను సాధించగలుగుతారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా శని ప్రభావం తులారాశి వారిపైన ఎలా ఉంటుందో, వారికి దానికి కావలసిన పరిహారాలు ఏం చేయాల్సి ఉంటుందో, ఎప్పుడు ముగుస్తుందో. సో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు చేసే లైక్ మరియు షేర్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ని ఇస్తాయి. ధన్యవాదాలు.